హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. రేపటి నుంచి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ స్టార్ట్ అవబోతుంది కదా. వాళ్ళ అందరూ ఒక్కసారి మన వీడియో ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఓకే, ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా టుమారో ఎవరైతే ఎగ్జామినేషన్ ఉందో వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ ఆగస్టు 7th నుంచి సెప్టెంబర్ వరకు ఉందని మనకు తెలిసిన విషయమే ఇది. ఓకే, టుమారో ఎగ్జామ్ రాస్తున్నారు కదా, ఫస్ట్ టైం రాస్తున్న వాళ్ళు నేను ఒక 3 పాయింట్స్ చెప్తాను, బాగా ఒకసారి నోట్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్ వచ్చి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది చేంజ్ అయింది. మీరు రాసే విధంగా అక్కడ ఏమీ ఉండదు. అంటే చేంజ్ అవ్వడం వల్ల అడ్వాంటేజ్ డిస్అడ్వాంటేజ్ అంటే ఇక్కడ పాయింట్ ఏం చెప్తున్నానంటే, ఎవరైతే ఆల్రెడీ ప్రాక్టీస్ చేసుకున్న వాళ్ళు ఇంతకుముందు ఏ విధంగా వచ్చేవైతే టోటల్గా 100 మార్క్స్ ఉండేవి, 100 క్వశ్చన్స్ మిక్స్డ్గా వచ్చేవి. ఈసారి ఏమవుతుందంటే క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ సపరేటు, నెక్స్ట్ రీజనింగ్ సపరేటు, నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ సపరేట్గా ఇచ్చేసారనమాట. అంటే సెక్షనల్ వైజ్గా చేంజ్ చేశారనమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, అక్కడ పోయి మీరు ప్యానిక్ అవ్వాల్సిన పని లేదు. సో ఇలా రాయడం వల్ల మీకు అడ్వాంటేజే ఉంటుంది. మీరు ఎన్ని క్వశ్చన్స్ ఏ సెక్షన్లో అటెంప్ట్ చేశారో మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది. ఓకే, సెకండ్ పాయింట్ ఏమంటే, అక్కడ ఎగ్జామినేషన్ సెంటర్లో ఫస్ట్ సిస్టమ్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్ అది. మీ మౌస్ పనిచేస్తుందా లేదా. ఇంకొకటి, మీ ఫోటో అనేది ఆధార్ వెరిఫికేషన్, ఆధార్ కార్డు ఖచ్చితంగా తీసుకోవాలి. ఆధార్ వెరిఫికేషన్ తర్వాత మీ ఫోటో వచ్చిందో లేదో ఒకసారి పూర్తిగా చెక్ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫోటో అక్కడ ఫస్ట్ టైం రాయబోతున్న స్టూడెంట్స్ చెప్తున్నాం, మీ ఫోటో ఉందా లేదా, నెక్స్ట్ సిస్టమ్ అనేది వర్కింగ్లో ఉందా లేదా ఫస్ట్ చెక్ చేసుకోండి. థర్డ్ పాయింట్ ఏం చెప్తానంటే, నేను బాగా వినండి, మీకు ఎన్ని వస్తే అన్ని అటెంప్ట్ చేసిరండి. నిజం చెప్తున్నా, నెగిటివ్ మార్కింగ్ అసలు చేయకోకుండా రావడం బెటర్ అని నేను చెప్తున్నా. మీకు ఎన్ని వస్తే అట్లని. మరి ఇంకొకటి ఏమంటే, ఇప్పుడు ఎలా సార్ మాకు వచ్చింది 40 అని నేను 40 అటెంప్ట్ చేసి వస్తానంటే, అది ప్రిపరేషన్ చెయ్యని వాళ్ళు చెప్పే మాట. ప్రిపరేషన్ చేసిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను. ఆల్రెడీ ప్రిపరేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు దీంట్లో. ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్లో గ్రాడ్యుయేట్ వాళ్ళు కూడా రాస్తారు. ఈ అటెంప్ట్స్ మీరు అందరిలో అటెంప్ట్స్ ఉన్నాయా లేవా అనేవి చెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా సార్ మీరు ఏ విధంగా చెప్తారో అనుకుంటే చూడండి, మీరు 70 అటెంప్ట్ చేస్తే మీకు వచ్చే మార్కులు అట్లీస్ట్ 57 to 60 దగ్గర వస్తాయి. అట్లీస్ట్ 11 అన్న నెగిటివ్ ఉంటుంది. అది పాయింట్. లేదు నాకు 40నే వస్తాయి, నేను అటెంప్ట్ 40నే చేసేస్తా, 40 చేసేస్తే నీకు వచ్చేది 30 మార్క్సే. ఇది నేను చెప్పేది. అక్కడ క్వశ్చన్ పేపర్ అలా డిజైన్ చేసి ఉంటాడు. 100% యాక్యురసీ చేసుకునే వాళ్ళు ఆడ 100 మెంబర్స్లో ఓన్లీ 10 to 15 మెంబర్స్ ఉంటారు. ఈ ఆల్రెడీ ఎగ్జామినేషన్ రాసి వాళ్ళకి ప్రాక్టీస్ ఉంటుంది కదా, వాళ్ళు చేయగలరు ఈ పని. ఫస్ట్ టైం రాయబోతున్న వాళ్ళు అది ఇంపాసిబుల్ అనమాట. ఓకే, మీరు ప్రాక్టీస్ చేసుకుంటే నో ప్రాబ్లం. ప్రాక్టీస్ చేయకోకుండా ఎగ్జామినేషన్లో కూర్చున్న వాళ్ళ పరిస్థితి అంటే వాళ్ళ ఇష్టం, అంగ వాళ్ళని ఏం చెప్పలేమన్నమాట. నేను ఆల్రెడీ చేసే వాళ్ళకి చెప్తున్నా, అట్లీస్ట్ మినిమం ప్రాక్టీస్ చేసిన వాళ్ళు నెగిటివ్ మార్కింగ్ అవాయిడ్ చేసే ట్రై చేయండి. ఇది నా సజెషన్. మీకు ఎన్ని వస్తే అన్ని అటెంప్ట్ చేస్తే అట్లీస్ట్ 50-50 అయినా ఒకసారి ఉంటుంది కదా, 50-50 అయినా మీరు కరెక్ట్ చేసే ట్రై చేయండి. ఓకే, జీకే కూడా మీకు తెలిస్తేనే అటెంప్ట్ చేయండి, లేకపోతే అటెంప్ట్ చేయండి. మీకు 20 జీకే వస్తే 20నే పెట్టండి, పాయింట్ ఫుల్ చేసే ట్రై చేయండి. నెక్స్ట్ రీజనింగ్ కూడా ఫుల్ చేసే ట్రై చేయండి. ఇది నా సజెషన్, అంతకుమించి ఏం లేదు. ఎవరైతే రేపు రాస్తున్నారో వాళ్ళందరికీ నా తరపున, మన యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. అందరికీ ఆల్ ద బెస్ట్. మీరందరూ మనస్ఫూర్తిగా చెప్తున్నా, నీట్గా ఎగ్జామ్ రాసి క్వాలిఫై అవ్వాలని నేను కోరుకుంటున్నా, మన యూట్యూబ్ ఛానల్ నుంచి, నా తరపు నుంచి. ఓకే, నెక్స్ట్ ఆగస్టు 7th నుంచి సెప్టెంబర్లో సెప్టెంబర్ 9th or 10th ఉంది. అప్పటి వరకు మన యూట్యూబ్ ఛానల్లో ఒక్కసారి కంటిన్యూషన్ అయితే ఉండండి, సబ్స్క్రైబ్ చేసి ఉండండి. నేను ఏం చెప్తున్నానంటే,
ఇది నేను రివీల్ చేయకూడదు. మన యూట్యూబ్ ఛానల్లో మ్యాక్సిమం నా సజెషన్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ నేను పోస్ట్ చేసేకి ట్రై చేస్తాను, వీడియోస్ చేసేకి ట్రై చేస్తాను మ్యాక్సిమం. మీరే అర్థం చేసుకోండి. నేను డైరెక్ట్గా చెప్పకూడదు, ఇది ఇండైరెక్ట్గా చెప్తున్నా. ఇది నా పాయింట్. ఓకే, ఎగ్జామినేషన్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అయితే నేను పోస్ట్ చేస్తాను మ్యాక్సిమం. మీకు యూజ్ అయ్యే క్వశ్చన్స్ ఇది. ఎవరైతే ఆగస్ట్ 7th టు సెప్టెంబర్ 9th వరకు, ఆగస్టు 7th అంటే రేపు చెప్పలేములేండి, అట్లీస్ట్ ఒక 2 days అన్న కావాలా, సెప్టెంబర్ 9th వరకు ఉండే ఎగ్జామినేషన్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే మ్యాక్సిమం నేను వీడియోస్ చేసి ట్రై చేస్తాను ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. అంతకుమించి ఇంకా నేనేమి మీకు ఏంటి ఇవ్వాల్సిన పని లేదు, మీరు తెలుసుకోండి ఇంకా. ఓకే, ఇది నా పాయింట్. ఇంకొకటి, గ్రూప్ డి కేసు ఏమైంది, నెక్స్ట్ రైల్వే ఎగ్జామ్స్, బయట స్టాఫ్ సెలక్షన్ కమిషను ఈక్విడిటీకి మన ఇంతకుముందు టీసీఎస్ తీసేసి ఈక్విడిటీకి ఇచ్చారనమాట. దాంట్లో సెంటర్స్ ఎక్కడ పడేస్తున్నారు, నెక్స్ట్ ఎగ్జామినేషన్ సరిగ్గా జరగట్లే, అది ఫేక్ అయిపోతుంది, మొత్తం ఎస్ఎస్సి ప్రొటెస్ట్ జరుగుతుంది బయట. దీని గురించి నేను లేని రీజన్ ఏంటంటే, మన యూట్యూబ్ ఛానల్లో చాలామంది ఎస్ఎస్సి అప్లై చేయని స్టూడెంట్సే ఉన్నారు, రైల్వే స్టూడెంట్స్ మాత్రమే ఉన్నారు. అందుకే ఊకే వీడియోస్ చేసి నా వ్యూస్ పెంచుకునే నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు, ఉన్న వాటి మీదే మాట్లాడదాం. రైల్వే రిఫార్మ్స్ కూడా చాలా గట్టిగా ట్రై చేస్తున్నారు, వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. రైల్వే రిఫార్మ్ కూడా జరిగితే ఇట్లే జరుగుతుందని నేను అనుకుంటున్నా. రైల్వే రిఫార్మ్ జరిగితే ఏం జరగాలంటే క్యాలెండర్ అప్డేటు, ఏజ్ రిలాక్సేషను, వీటిపైన మాట్లాడితే బాగుంటుంది. అదేవిధంగా కంటిన్యూషన్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. రైల్వే రిఫార్మ్స్ అయితే రాకేష్ యాదవ్ సార్ గట్టిగా ట్రై చేస్తున్నారు, నార్త్ యూట్యూబ్ ఛానల్స్ అయితే గట్టిగానే ఉంది ప్రయత్నం. నేను ఎందుకు మాట్లాడటం అంటే ఊరిని వీడియోస్ చేయడం వల్ల, ఈ మధ్యలో వీడియో చేయలేదు, నేను ఫుల్ బిజీ ఉన్నాను, చేయడానికి కుదరటం లేదు నాకు అసలుకి. చేద్దామంటే ఏది పడితే అది మాట్లాడకూడదు కదా, అందుకే నేను తక్కువ వీడియోస్ చేస్తున్నాను. నెక్స్ట్ కొద్దిగా నా టైం ఎంతనో ఉంది, మ్యాక్సిమం అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి ఈసారి మంచి స్టఫ్ ఉండే వీడియోస్ అయితే చేద్దామని ప్లాన్లో ఉన్నా. మీకు బాగా యూజ్ అవుతాయి. ఎగ్జామినేషన్ పోయినాక అర్థమవుతుంది ఏమి పరిస్థితి, ఎగ్జామినేషన్ మీరు వెళ్ళాక రాసేటప్పుడు తెలుస్తుంది, ఓహో ఏంది సిచ్యువేషన్, ఇవి వస్తున్నాయా లేదా క్వశ్చన్స్ అనేవి మీకు ఒక ఐడియా అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇది నా నుంచి మన యూట్యూబ్ ఛానల్ నుంచి ఖచ్చితంగా నేను మీకు మాట ఇవ్వగలను. ఓకే, ఇది నేను చెప్పే పాయింట్. అంతకుమించి ఇంకా నీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయను. మీకు ఫ్రీ పీడిఎఫ్స్ కావాలంటే ఆల్రెడీ నేను యూత్ కాంపిటీషన్ ఈరోజు రీజనింగ్ సెండ్ చేసి ఉంచా మన టెలిగ్రామ్ ఛానల్లో, వెళ్ళి జాయిన్ అవ్వండి. ఫ్రీ పీడిఎఫ్, అమౌంట్ ఏం కాదు. అదేవిధంగా గ్రూప్ డి ఎన్సీఆర్టీ బుక్స్ కూడా నేను సెండ్ చేసి ఉంచా, ఇంకా కూడా సెండ్ చేస్తాను. అది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కావచ్చు, నెక్స్ట్ రైల్వే బుక్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, నేను మన యూట్యూబ్ ఛానల్లో ఫ్రీ పీడిఎఫ్స్ సెండ్ చేస్తున్నాను. వెళ్ళి జాయిన్ అవ్వండి ఫస్ట్. యూట్యూబ్ ఛానల్ కాదు, టెలిగ్రామ్ ఛానల్, సారీ. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంది, అంతకంటే ముందు ఫైనల్గా ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి. మీరు నాకు ఏదైనా సపోర్ట్గా ఉండాలంటే అది ఒకటి మాత్రమే, అంతకుముంచే మీ నుంచి నేనేం ఎక్స్పెక్ట్ చేయను. ఓకే, థ్యాంక్ యూ.